నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన ప్రసంగం ఎప్పుడు కాస్త సుదీర్ఘంగానే ఉంటుంది. చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఏదో పిఠాపురంలో పక్షి ఏకబడినా నాదేనా తప్పు, దాన్ని కూడా చాలా వైరల్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతున్నా, స్కూల్లో చిన్నపిల్లలు ఏమన్నా గొడవలు పడుతున్నా కులాలను తీసుకొస్తున్నారని అన్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఆయన ఎప్పుడైనా కొంచెం వార్నింగ్లు ఇవ్వడం ఇలాంటివి అయితే ప్రతి ప్రసంగంలోనే ఉంటుంది. అక్కడ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అనగానే అక్కడ జనం బాగా అరుస్తూ ఉన్నారు అనమాట. అంటే ఇలాంటి ఆయన ఎప్పుడు ప్రశాంతంగా ఏదైనా విషయం చెప్తుంటే వచ్చే రెస్పాన్స్ కంటే కూడా వార్నింగ్లు ఇస్తే వచ్చే రెస్పాన్స్ చాలా బాగుంటుంది. ఆయన కూడా అందుకోసమో ఏమో తెలియదు కానీ ఒక 4-5 సార్లు మధ్యలో అలాంటి డైలాగులు వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు కూడా జగన్కి మళ్ళీ హెచ్చరికలు చేశారు. అండ్ 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామన్న టాపిక్ అయితే తెలియదు కానీ ఇండైరెక్ట్గా ఒకటి చెప్పారు. కూటమి కట్టడం కష్టం, విడదీయడం చాలా సులువు. నాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏమీ లేవు, బాగానే ఉన్నది మాకైతేనే, మీరు కూడా అలాగ ఉండాలన్నట్లుగా ఒక హింట్ లాగా చెప్తూ వచ్చారు. సో ఓవరాల్గా ఏంటి ఆయన ఉద్దేశం ఇప్పుడు అక్కడికి వెళ్ళడం, మాట్లాడడం? ఏముంది, రొటీన్ ప్రసంగాలే కదా. సినిమా వాళ్ళు ఏమిటంటే కొంచెం జనాల్ని కాస్త ఇంప్రెస్ చేయడానికి, లేదంటే జనాల నుంచి కొంత రియాక్షన్, వాళ్ళు చప్పట్లు కొట్టడము, వాళ్ళు ఇదంతా. అంటే సినిమా హీరోలకున్న ప్రాథమిక లక్షణం ఏంది? తమ అభిమానుల్ని సంతోషపరచడం. తమ అభిమానులు సంతోషపరచడం అంటే సినిమాల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆఖరణ విలన్ని ఫైట్ చేస్తారు. విలన్ని ఫైట్ చేసిన తర్వాత ఏవో డైలాగులు చెప్తారు, నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నేను మామూలుని కానని డైలాగులు చెప్తారు. ఈ డైలాగులన్నీ చెప్పిన తర్వాత ఫైనల్గా ఈ విలన్ని వాళ్ళు ఏదో కొట్టడమో జైలుకు పంపించడమో ఏదో చేస్తారు. జనము చప్పట్లు కొట్టేసి బయటకు వస్తాం మనం డబ్బులు ఇచ్చి. సినిమాకున్న ప్రాథమిక లక్షణము, హీరోలు సినిమాల్లో చాలా కాలం పనిచేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లనే మాడతారు. చంద్రబాబు నాయుడు గారిది ఒక స్టైల్. ఆయన ఏమిటంటే ఏ అభివృద్ధి సూచి 334 గ్రాఫ్ పెరిగింది, మనది అది పెరిగింది, ఇది పెరిగింది అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరికి అర్థం కాని భాష ఒక్కోసారి మాడతారు ఆయన. ఈయనేమిటంటే విషయం ఏముండదు ఈయన మాట్లాడే దాంట్లో. ఊరికే ఏదో ఆ ధర్మము, ఈ ధర్మము, కులం, మతం కూడా మీ చేతిలోనే కదా లా అండ్ ఆర్డర్ ఉంది. మీరే కదా ఉప ముఖ్యమంత్రి. ఇంకా మీరు గొడవలు పెట్టే వాళ్ళని సహించను, గంజాయి అమ్మే వాళ్ళని సహించను, అమ్మాయిల్ని ఏడిపించే వాళ్ళని సహించను అని మీరెందుకు అనేది? మీరు చర్యలు తీసుకోండి. మీరు ఏమన్నారు, ఒక్క ఆడపిల్లకు నష్టం జరిగినా నేను వచ్చి వాలిపోతాను అన్నారు. మీ గవర్నమెంట్లో తీయండి, క్రైమ్ రికార్డ్స్ తీయండి, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని జరిగాయి. మరి ఏమి ఎక్కడ వాలేరు మీరు వచ్చి? గాంజాయిని ఒక 24 గంటల్లో అణిచివేస్తాను గంజాయిని అన్నారు కదా మీరు. నిన్న మొన్న కూడా పట్టుబడుతూనే ఉంది కదా గంజాయి. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా ఏమంటారు ఆయన, ఏదో మార్షల్ ఆర్ట్స్ పెడతాడంట. చెయ్యాల్సిన పనులు ఆయన పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా చేయాల్సిన పనులు చేయకుండా ఒకరోజు మార్షల్ ఆర్ట్స్ పెడతానంటాడు, ఒకరోజు సనాతన బోర్డు పెడతానంటాడు, ఇంకో రోజు పిఠాపురంలో ఈక వాలిన. అవును, పిఠాపురం అంటే ఏమిటి? మీ నియోజకవర్గము ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం, పులివెందుల ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గం, కుప్పం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము, లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి. ఈ 4 మీద జనరల్గా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు 4 కీలకమైన వ్యక్తులు ఈ రాష్ట్రంలో. మీరు పులివెందుల జెడ్పీటీసీ గెలిచి అప్పుడు జబ్బలు తెరిచారు కదా. మరి అదేముంది, మామూలు జెడ్పీటీసీలు రాష్ట్రంలో ఉన్న వేల జెడ్పీటీసీల్లో అదొకటనేం అనుకోలేదు కదా. పులివెందులు గెలిచామని ఓని జబ్బలు తెరిచారు కదా. మరి ఎందుకు పులివెందుల మీద అంత ఫోకస్ మీకు? పులివెందులో ఏం జరిగింది ఎందుకు మాడతారు? పిఠాపురంలో జరిగితే కూడా అట్లనే మాడతారు. పిఠాపురంలో ఏదైనా గొడవ జరిగితే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరిగిందని అంటారు. సహజం అది. ఇంకేంటే కులాల మతాల మధ్య గొడవ పెట్టద్దు అంటే, గొడవ పెట్టే వాళ్ళని చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి. మళ్ళీ ఎవరు వద్దన్నారు? వైసీపీ మీద నిందలు వేస్తూ వైసీపీ వాళ్ళు రౌడీలు, గూండాలు, దౌర్జన్యము అని బూతులు తిడతారు అని ఎంతకాలం మీరు కాలయాపన చేయగలరు? అయిపోయింది కదా. మీ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది. బూతులు తిట్టే వాళ్ళని ఎత్తి లోపలేయండి, లేదా ఇంకేదో దౌర్జన్యాలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఆ పనులు కదా మీరు చేయాల్సింది. మీ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు? మొత్తం రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా మీ శాఖల్లో మీరు ఏమి అభివృద్ధి సాధించారు అది చెప్పండి. అది చెప్పకుండా రొటీను మళ్ళీ మామూలే, మీరు నాకు అది చేయండి, ఇది చేయండి, అదేంటి కలిసి ఉండడము, ఈ కష్టము, విడిపోవడం సులభము. చంద్రబాబు నాయుడు గారితో నాకు మంచి ర్యాపో ఉంది, మరే ర్యాపో ఉంది. ఇంకా మూడు టర్ములు మీరే ఉంటారు, మీరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. మిమ్మల్ని నమ్ముకొని జనసేనలో చేరిన వాళ్ళకి మీరు ఏమి లాభం చేకూర్చారు? ఏ రకమైన లాభం చేకూర్చారు? ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన అభిమానులు వస్తారు. మామూలు వాళ్ళంతా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు?
జనసేన పార్టీ తరఫున మనం ఏదన్నా అధికారంలోకి వస్తే 4 పదవులు వస్తాయేమో ఆశతో వస్తారు. మీ దగ్గర అది లేకుండా పోయి ఇది లేకుండా పోయా. మీరు సంయమనంతో ఉండండి, కలిసే ఉండండి, ఎవరు కాదన్నారు. కానీ మీ జనసేనను మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? అంతేనా? అలాగే ఉండాల్సిందేనా జనసేన? తెలుగుదేశంకి ఒక షాడోగానే ఇంకొక 15 ఏళ్ళు అలాగే ఉండాల్సిందేనా? అది చెప్పరు ఆయన. అది కదా మీరు క్లారిటీ ఇవ్వాల్సింది. మీ అభిమానులకు కానీ మీ పార్టీ వాళ్ళకి కానీ మీరు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, మేము కలిసే ఉంటాము కానీ జనసేన ఎదుగుదలలో ఎక్కడా కూడా నేను వెనకంజ వేయను అనే మాట రావాలి ఆయన నోటి నుంచి. ఆ మాట రావడం లేదు. మీరు కలిసి ఉండండి, కొట్లాడుకోవద్దండి, ఏదో మతము కులము లేదా ఇంకేదో ఏడపోతే ఆయన ఇంకేదేదో చెప్తాడు ఆయన. మీకు అదేంటి పిఠాపురంలో పచ్చి ఈక రాలినా కూడా గొడవ చేసేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు అంటే, అవును పిఠాపురం అనేది మీ నియోజకవర్గం, అదేమన్నా మీది కాదు కదా, వర్మగారి నియోజకవర్గం అది. వర్మగారు సులభంగా గెలిచుండేవాళ్ళు మీరు కాకుంటే. మరి ఆయనకి ఏమి ఇచ్చారు? మీరు మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు కానీ ఆయనకి ఏమి ఇచ్చారు? మీరు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద పెద్ద హామీ ఇచ్చారు కదా, వర్మగారిని మేము అట్లా చూసుకుంటాం ఇట్లా చూసుకుంటాం అని. ఎట్లా చూసుకున్నారు? మరి ఉంటుంది కదా ఆయన అభిమానులకు కోపం లేకుండా ఎట్టుంటుంది? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే 19 నెలలు అయిపోయింది. మీరు మాట్లాడాల్సింది రాష్ట్రము 3 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తూ ఉంది, రాయలసీమ ఇరిగేషన్ మీద రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారా, ఈ 18 నెలల్లో ఆయన ఏమి చేశారు, ఇట్లాంటి కీలకమైన విషయాలు మాట్లాడకుండా మామూలు పాసింగ్ విషయాలు మాడుతుంటాడు ఆయన. ఎప్పుడైనా వైసీపీ వాళ్ళ గుండాలు రౌడీలు వాళ్ళకి వచ్చేది బూతులు తిట్టడము, కేసులు పెట్టడమే. మీరు పెట్టడం లేదా కేసులు? మీరేం తక్కువ పెడుతున్నారా కేసులు? మరి రైట్. సో మొత్తంగా ఆయన అయితే చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పుకుంటూ వార్నింగ్లు కూడా ఇచ్చారు. మళ్ళీ దీని మీద జగన్ గారి రియాక్షన్ ఉంటుందా? ఎందుకంటే ఆయనకే వార్నింగ్లు వెళ్తాయి కదా ప్రతి ప్రసంగం. ఆయన ఏం పెద్దగా ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు విమర్శలు చేస్తున్నట్టుగా లేరు ఈ మధ్య మళ్ళీ ఈ మధ్యలో పెద్ద పట్టించుకుంటున్నట్టు లేదు. ఆయన ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నారు. అంటే జగన్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఏం మాట్లాడతారు? ఆయన రాష్ట్రంలో ఉన్న స్థితిగతి, ఈయన రాష్ట్రంలో ఉన్న ఎదుగుదల గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ గణాంక వివరాలన్నీ ఇస్తాడు. రాష్ట్రం అప్పులు ఎలా చేస్తూ ఉంది, రాష్ట్రం ఎందుకు డౌన్ అవుతూ ఉంది అనే దాని మీద గణాంక వివరాలన్నీ ఇస్తూ ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో అర్థం కాకుండా మాట్లాడేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఎప్పుడు ఏదో ఊరికే పాసింగ్ అంటే అభిమానులను ఉత్తేజపరిచేదానికి మాట్లాడతారు ఆయన. ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది అది కాదు. మీ అభిమానులను ఉత్తేజపరచడం అనేది కూడా మీ దాంట్లో ఒక భాగమే. ఏమంటే పదే అనేది నేను డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదంటే మిగతా వాళ్ళందరూ డబ్బు సంపాదించడానికి వచ్చారా? అదే కదా దాని అర్థం. నాకు సినిమాల్లో ఉన్నా డబ్బులు వస్తాయి, అవును మీకు సినిమాల్లో ఉంటే డబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి రావేమో, రాజకీయాల్లో సంపాదించుకుందామని కాకుండా ప్రజలకు సేవ చేస్తామని ఎంతమంది వస్తారు చెప్పండి? ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? పోనీ నాకు దేశం అనేక పనులు ఉంటాయి, నేను పదే రాలేను పండగలకి పబ్బాలకి అంటారు. అది మీరు ఈ మధ్య కనబడమే మానేశారు. మరి ఎక్కడ తిరుగుతున్నారు దేశము? అందుకే అంటున్నారు ఆయన మరీ మెత్తగా ఉంటే నెత్తి మీద ఎక్కి డాన్స్ చేస్తున్నారు, వీళ్ళని ఖండించాలి, వీళ్ళని కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. కంట్రోల్ చేయలేరు. మీరు నెత్తిన డ్యాన్స్ చేసే వాళ్ళని మీరు చర్య తీసుకోకుండా ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుపడడం లేదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో డెమోక్రసీలో సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. అయితే ఆ ప్రశ్నించడము దూషణలతోనూ లేదా అబ్యూజ్డ్ లాంగ్వేజ్తోనూ మహిళల్ని కించపరచడం అనే దాంతో ముడిపడి ఉంటే మీరు డెఫినెట్గా కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేయండి, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ప్రశ్నించనే వద్దు మమ్మల్ని అంటేనే డేంజర్. ఇంకా వ్యవస్థని బలోపేతం చేయడానికి నేను వచ్చాను అని అంటున్నారు. ఏదన్నా తప్పులు చిన్న తప్పులు ఏమన్నా జరిగినా కానీ నన్ను ఎందుకు ప్రశ్నిస్తారు, వైసీపీలో జరిగినట్లని వాళ్ళని ప్రశ్నించరా అని ఎప్పటికీ అదే అడుగుతున్నారు. మీరు ఎప్పుడు వచ్చారు? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్నగారి తరఫున వచ్చారు. మీరు ఎప్పుడు పెట్టారు ప్రజారాజ్యం పార్టీ? 2009లో పెట్టారు. అంటే 16 సంవత్సరాలు అయింది మీరు డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి. మధ్యలో గ్యాప్స్ ఉండొచ్చు. మీ జనసేన పార్టీ పెట్టి ఎన్నాళ్ళైంది మీరు? మీరు ఇంకా ఏదో చేస్తాను, ఇన్నేళ్ళు ఏం చేశారు? 16 సంవత్సరాల నుంచి ఏం చేశారో చెప్పండి. కొత్తగా నేను చేస్తాను వ్యవస్థని బలోపేతం ఏం బలోపేతం చేశారు చెప్పండి? ఎక్కడ? పార్టీని బలోపేతం చేయలేదు ఇప్పటి వరకు, నాయకులు లేరు. 16 ఏళ్ళు మీరు రాజకీయాల్లో ఉన్నారు. మధ్యలో గ్యాప్స్ ఉండొచ్చు, కొంత గ్యాప్ తీసుకున్నారు. మీరు ప్రజారాజ్యం తర్వాత గ్యాప్ తీసుకున్నారు. జనసేనకి ప్రజారాజ్యానికి మధ్య కొంత గ్యాప్ ఉంది. కానీ ఇంచుమించుగా 12-13 ఏళ్ళు అయితే సాలిడ్గా ఉన్నారు కదా పాలిటిక్స్లో. మీరు ఏం వ్యవస్థను బలోపేతం చేశారు, ఎక్కడ చేశారో చెప్పండి. పోయినసారి మీరే కదా లోకేష్ గారిని
చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరిని దారుణంగా తిట్టారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా గొప్ప ప్రజాస్వామిక మనుషులుగా అయిపోయారు కదా ఇప్పుడు మీకు. మీరు కూడా అన్నీ అందరు రాజకీయ నాయకుల్లాగానే విధానాలన్నీ మార్చుకుంటున్నారు కదా అవసరం కొద్దీ. మరి ఇంకేం వ్యవస్థను మార్చారు? మీ పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఏమైనా గెలిచారా? మీ పార్టీలో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఏమైనా గెలిచారా? కులాల ఆధారంగా కాకుండా మీ పార్టీలో ఏమైనా అద్భుతంగా టికెట్లు ఇచ్చారా? చెప్పండి, ఎన్ని టికెట్లు ఇచ్చారో చెప్పండి. అంటే అన్ని రాజకీయ పార్టీల్లాగానే మీ పార్టీ కూడా ఉంది. ఊరికే మీరు సినిమా డైలాగులు చెప్పి 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 ఎంతకాలం చెప్తారు? రైట్. ఆయన డైలాగే ఉంది, నేను ట్రెండ్ ఫాలో అవును సెట్ చేస్తానన్నారు. కానీ ఆయన ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేసినట్లు ఏంటంటే ఒక విధానం మీద ఉండరు, మార్చుతారు. చెగువేరా అంటారు, మళ్ళీ హిందూ ఏదో మార్షల్ ఆర్ట్స్ అంటున్నారు కొత్తగా. అంతే. అన్నం పెట్టండి ముందు, మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేర్చుకుంటారు ఎవరు వాళ్ళు. ఆయనకంటే యుద్ధ కళలు ఇష్టం. అలాగే మంచిదే, వ్యాయామ విద్య అనేది మంచిదే. కానీ దానికంటే ముఖ్యమైనవి ఉన్నాయి కదా. ప్రజలకు తాగునీరు కావాలా, సాగునీరు కావాలా, ఆరోగ్యం కావాలా. వచ్చిన మెడికల్ కాలేజీలు మీరు పీపీపీలకు అప్పచెప్తూ ఉంటే మీరు ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటి వరకు. మరి మీరు అది కదా మా వ్యవస్థను మార్చడం అంటే ఏమిటంటే పేద ప్రజలకు అనుగుణంగా అన్ని వ్యవస్థలు పనిచేసేలా చూడడం, అది వ్యవస్థను మార్చడం. ఇంకొకటి ఆయన పిఠాపురం ఒక మోడల్ గా మారుస్తామన్నారు, అలా కనబడాలి. ఏం మారింది? 19 నెలలుగా ఏం మారిందో చెప్పమనండి. పిఠాపురం కనిపించాలి. ఆ మార్చినప్పుడు ఆయన ఏదన్నా చెప్తే అప్పుడు ఇంకా కొంచెం బిలీఫ్ వస్తుంది. కుప్పమో లేదా పులివెందులో ఎంతో కొంత వీళ్ళు మార్చారు అంటే దాన్ని నమ్మొచ్చు. మీరు పిఠాపురం ఏం మార్చారు చెప్పండి. 29 నాటికి ఏమైనా అద్భుతంగా మారుస్తారా పిఠాపురాన్ని? చూపించండి అదైనా కూడా. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.